సో నన్ను మనం డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అలాగే డిమాండ్ ఫంక్షన్ గురించి చూసాం. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన డిమాండ్ ఫంక్షన్ కాకుండా నేను మీకు ఏదైతే డిమాండ్ ఫంక్షన్ చెప్పానో దాన్ని గుర్తుపెట్టుకోండి. నేను దాన్ని మొత్తం ఎంటైర్ 4 చాప్టర్స్ కి కూడా అదే యూజ్ చేస్తాం. సార్ స్క్రీన్ క్లియర్ గా లేదు సార్. ఏనా క్లియర్ గా కనబడట్లేదు సార్ అది వర్డ్స్ ఇవి మొత్తం కనబడట్లేదు సార్ ఏం సరిగ్గా. ఒక్కసారి నీది సిగ్నల్ చెక్ చేసి అందరికీ అదే ప్రాబ్లం ఉందా? నీ ఒక్కడికైనా ఒకసారి మిగతా వాళ్ళు అందరికి క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది సార్. సార్ నీది చెక్ చేస్తాను. నెట్వర్క్ కనెక్షన్ ఒకసారి ఎలా ఉందో చూసుకో. సిగ్నల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకో. ఓకే సార్. సో డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ గురించి చూసాం. ఇవాళ లా ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ ఫంక్షన్ లో డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి పిఆర్ వై టి ఈఏఓ అని చూసాం మనం. సో ఇప్పుడు మనం ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూస్తున్నాం. ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూస్తున్నాం. దీన్నే లా ఆఫ్ డిమాండ్ అంటారు. సో ప్రైస్ కి రిలేషన్షిప్, ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూస్తూ మనం అది ఇన్వర్స్ రిలేషన్షిప్ అని నిన్ననే చూసాం. నెగటివ్ రిలేషన్షిప్ ఆర్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అని చెప్పి మనం నిన్ననే చూసాం. సో దాన్నే ఇంకొంచెం ఇన్ డెప్త్ చూస్తూ వెళ్తాం మనం. అయితే ఇక్కడ ఒక అజంప్షన్స్ ఏంటి అంటే, అజంప్షన్ చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. సో మీరు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు, లేదా ఒక కొత్త చుట్టాలింటికి వెళ్ళారు. ఆ రూమ్ లో ఒక లైట్ ఉంది, ఆ లైట్ వెలగాలి. స్విచ్ బోర్డ్ లో ఒక 10 స్విచ్లు ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు నువ్వు ఆ లైట్ వెలగాలి అంటే ఏ స్విచ్ వేయాలి అనేది 10 స్విచ్లు ఒకేసారి ఆన్ చేసి 10 స్విచ్లు ఒకేసారి ఆఫ్ చేస్తే అది దేని వల్ల వెలిగింది లేదా దేని వల్ల ఆఫ్ అయింది అనేది నీకు తెలుస్తుందా? తెలీదు. ఒక స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇంకో స్విచ్ లో ఆఫ్ లో ఉండాలి. సో అలా చెక్ చేసుకుంటూ వెళ్తేనే నీకు ఆ లైట్ దేని వల్ల వెలిగింది అనేది నీకు తెలుస్తుంది. సో అందువల్ల మనకి ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూసేటప్పుడు మిగతా వాటిలో చేంజెస్ ఉన్నాయనుకోండి, మిగతా వాటిలో చేంజెస్ వల్ల కూడా డిమాండ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఓన్లీ ప్రైస్ వల్ల మాత్రమే డిమాండ్ ఎంత ఎఫెక్ట్ అయింది అనేది మనకు తెలియదు. సో అందుకే ఏమంటాడు, ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూసేటప్పుడు మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ అనే అజంప్షన్ తీసుకోండి అని అంటాడు. సో ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూసేటప్పుడు మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ అనే అజంప్షన్ తీసుకోమంటాడు. సిటీరస్ పారబస్, రైట్? రిమైనింగ్ థింగ్స్ కాన్స్టెంట్, రైట్? సో అజంప్షన్ ఎందుకు తీసుకున్నాం అర్థమైందా? ప్రైస్ వల్ల మాత్రమే డిమాండ్ లో ఎంత చేంజ్ అయింది అనేది తెలుసుకోవడం కోసంగా మిగిలిన వాటన్నిటిని కాన్స్టెంట్ చేస్తాం. సో మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ మారకుండా ఉంటాయి అని చెప్పలేం, అది హైపోథెటికల్. కానీ మనం థియరీ డిమాన్స్ట్రేట్ చేసేటప్పుడు, రైట్, థియరీ డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు కొన్ని అజంప్షన్ తీసుకుంటాం, రైట్? సే మీరు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు మీరు ఏం రాస్తారు? ఎట్ రూమ్ టెంపరేచర్, ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్, రైట్? ఇలాంటివి అజంప్షన్స్ తీసుకుంటాం, రైట్? సో సిమిలర్లీ మనకి ఈ ఎకనామిక్ థియరమ్స్ డెమాన్స్ట్రేట్ చేయాలన్నప్పుడు కూడా, రైట్, కొన్ని గ్రౌండ్ రూల్స్ అవసరం, అజంప్షన్స్ అవసరం. సో అలాగా బీయింగ్ రిమైనింగ్ థింగ్స్ కాన్స్టెంట్, ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ ఏమని చెప్పామన్నా? నెగటివ్ రిలేషన్షిప్, రైట్? సరే, సో ఇక్కడ డిమాండ్ స్కెడ్యూల్ చూస్తే
సార్ పిక్చర్ బ్లర్ గా ఉంది సార్. పిక్చర్ బ్లర్ గా ఉందా? ఎస్ సార్. అందరికీ సేమ్ అదే ప్రాబ్లం నానా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఎస్ సార్. బ్లర్ గా ఉంది. బ్లర్ ఇప్పుడు ఓకే సార్, క్లారిటీ ఉంది కొంచెం. మీరు స్క్రీన్ ని డబుల్ ట్యాప్ చేశారనా? అంటే మీరు ఒకసారి రైట్ స్వైప్ చేసిన తర్వాత నేను ఏదైతే స్క్రీన్ లో కనబడుతుందో ఆ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసి ఒకసారి నాకు చెప్పండి ఎలా ఉందో. క్లియర్ ఉంది. బ్లర్ గానే ఉంది సార్. బ్లర్ గానే ఉంది సార్. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు బాగుంది సార్. అందరికి స్టెబిలైజ్ అయిన తర్వాత చెప్పండి. ఇట్స్ ఓకే సార్ నాకు. డన్. సరే, సో ఇక్కడ సో నువ్వు నీ మార్కెటింగ్ పర్సన్ ని మార్కెట్లోకి పంపించావు. మన ప్రొడక్ట్ ఇది, మన ప్రొడక్ట్ కి డిమాండ్ ఎలా ఉందో కనుక్కోనరా అని చెప్పి సర్వే కోసం బయటకు పంపించావు. సర్వే కోసం బయటకు పంపించినప్పుడు రైట్, వాడు అడుగుతున్నాడు మా ప్రొడక్ట్ ప్రెసెంట్ 5 రూపీస్, రైట్. ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్. ఒకే పర్సన్ అడుగుతున్నాడు. సే పర్సన్ పేరు పి అనుకుందాం. ఆ పర్సన్ అడుగుతున్నాడు మా ప్రొడక్ట్ 5 రూపీస్ ఉంది, నీకు ఎన్ని యూనిట్స్ కొందాం అనుకుంటున్నావు? వాడు 10 అని చెప్పాడు. ప్రైస్ 4 రూపీస్ తగ్గిస్తే నువ్వు ఎన్ని కొంటావు? 15 కొంటాను అంటున్నాడు. సో నథింగ్ బట్ ఇది ఒకే పర్సన్ 4 రూపీస్ దగ్గర బి అనే కాంబినేషన్ కొందాం అనుకుంటున్నాడు. సో అలా ప్రైస్ తగ్గిస్తూ వెళ్ళేసరికి 1 రూపీ దగ్గర 60 యూనిట్స్ కొంటానని చెప్పాడు. సో ప్రైస్ తగ్గిస్తూ ఉండే కొద్దీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొనేవి ఏం చేస్తానంటున్నాడన్నా కొంటానంటున్నాడు. సో నథింగ్ బట్ మనం ప్రైస్ ని వై యాక్సిస్ మీద, క్వాంటిటీని ఎక్స్ యాక్సిస్ మీద కనుక తీసుకున్నట్లయితే రైట్, సో ప్రైస్ తగ్గించే కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. రైట్, సో క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది అన్న పెరుగుతూ ఉంది. రైట్, ఇది ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ని క్వశ్చన్ వేసావు నువ్వు. ఇది ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్. నేను ఎవరైతే సర్వేకి పంపించామో రైట్, వాడు ఒక 100 పేజీలు పట్టుకొని వచ్చి నేను 100 మందిని సర్వే చేశానండి, ఇదిగోండి ఈ 100 మంది ఎలాగ కొంటా అన్నారో ఆ టేబుల్స్ చూడండి అని ఇస్తే మన మొహాన్ని కొడతాడు ఓనర్. సో ఎందువల్ల వాడికి కన్సల్టేటెడ్ కావాలి. ఎంటైర్ మార్కెట్ లో డిమాండ్ కావాలి వాడికి. ఇండివిజువల్ ఎన్ని గూడ్స్ కావాలని అడగట్లేదు వాడు. ఓవరాల్ గా మార్కెట్ లో డిమాండ్ ఎంత ఉందో అసెస్ చేయడానికి పంపిస్తే రైట్. సో ఇండివిజువల్స్ అన్నిటిని పేపర్లు తీసుకొచ్చి వాడికి ఇస్తే ఏం లాభం? వాటిని ఏం చేయాలి? సమప్ చేయాలి. సో పై టేబుల్ ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్, ఇది ఇండివిజువల్ డిమాండ్ కర్వ్. రైట్, ఇది ఇండివిజువల్ డిమాండ్ కర్వ్. సో మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్ అంటే, సో వీడు ఏం చేశాడు? ఒక 100 మందిని అడిగాడని చెప్పాం కదా. సో ఇక్కడ ముగ్గురు తీసుకుందాం. సో పి అనే పర్సన్ అడిగాడు ఫస్ట్, 5 రూపీస్ దగ్గర ఎన్ని కొంటావు? 10, రైట్, 15, 20, 35, 60. అంటే ఇందాక పైన ఎవడైతే మనం పి ఎగ్జాంపుల్ తీసుకున్నామో వాడు. ఇంకో క్యూన్ అనేవాడు అడిగాడు. క్యూ అనేవాడు 5 రూపీస్కి 8 కొంటా అన్నాడు. 4 రూపీస్కి 12, 17, 25, 35 అలాగే 6 అనేవాడిని. సో ఇలా 100 మందిని అడిగితే 100 మందిని కూడా ఇలా రాసుకుంటూ వెళ్తాం. అంటే రాసుకుంటూ వెళ్ళి 5 రూపీస్ దగ్గర టోటల్ డిమాండ్, రైట్. సో ఇదేంటిది? 5 రూపీస్ దగ్గర ఒక ఇండివిజువల్ పి అనేవాడికి ఇండివిజువల్ డిమాండ్, ఇది క్యూ అనేవాడికి ఇండివిజువల్ డిమాండ్, ఇది ఆర్ అనేవాడు ఇండివిజువల్ డిమాండ్. 5 రూపీస్ దగ్గర మార్కెట్ లో డిమాండ్ ఎంత ఉంది అనేది తెలియాలన్నప్పుడు ఈ పి డిమాండ్ అలాగే క్యూ డిమాండ్ ఆర్ డిమాండ్ కలిపితే రైట్ మనకు వచ్చేది 5 రూపీస్ దగ్గర టోటల్ మార్కెట్ డిమాండ్. సో అలాగే 4 రూపీస్ దగ్గర టోటల్ మార్కెట్ డిమాండ్, 3 రూపీస్ దగ్గర టోటల్ మార్కెట్ డిమాండ్. సో ఇది మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్. సో మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్ ఎలా వచ్చింది నాన్న?
horizontal summation of individual demand schedule. హారిజాంటల్ సమ్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్ చేస్తే మనకు వచ్చింది టోటల్ మార్కెట్ డిమాండ్. సో ఇక్కడ కూడా చూడండి, ప్రైస్ తగ్గుతూ వెళ్ళే కొద్దీ డిమాండ్ ఏమవుతూ వెళ్ళింది, పెరుగుతూ వెళ్ళింది. 30, 45, 60, 100, 140 పెరుగుతూ వెళ్ళింది. రైట్. సో ఇది మనకి మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్. దీన్ని డయాగ్రామాటికల్ గా రిప్రజెంట్ చేస్తే మార్కెట్ డిమాండ్ కర్వ్. సో అది మనకి మార్కెట్ డిమాండ్ కర్వ్. రైట్. సో ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్, ఇండివిజువల్ డిమాండ్ కర్వ్, అలాగే మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్ అండ్ మార్కెట్ డిమాండ్ కర్వ్ అక్కడ మనం కంప్లీట్ చేసాం. సో రేషనల్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అంటే రీజన్ ఏంటి, లా ఆఫ్ డిమాండ్ ఏమవుతుందని మనం ఇప్పుడే చూసాం పైన. లా ఆఫ్ డిమాండ్ డౌన్వర్డ్ స్లోపింగ్. రైట్. సో ఈ డౌన్వర్డ్ స్లోపింగ్ కి రీజన్ ఏంటి, right? Reason behind downward sloping of demand curve, right? So rational reason, right? Whiteboard this one. డిమాండ్ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్. దీనికి రీజన్స్ ఏంటి, రేషనల్ బిహైండ్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఆర్ నెగటివ్ స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్. సో అందులో ఫస్ట్ రీజన్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. సో ఇది మనం సెకండ్ యూనిట్ లో ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేస్తాం. సో డిమినిషింగ్ అంటే తగ్గుతూ ఉండడం, మార్జినల్ అంటే ఎడిషనల్, యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్. రైట్. ఒక కమోడిటీని మనం ఎక్స్ట్రా కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ దాని నుంచి ఫస్ట్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు దాని సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ అంట, సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గుద్దంట. అలా కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. దాన్నే ఇది మార్జినల్ యూటిలిటీ కర్వ్. అంటే నువ్వు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని యూజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ, కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. రైట్. సో మార్జినల్ యూటిలిటీ అనేది మనకి ఏమని చెప్తుందంటే యూటిలిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. నెంబర్స్ అంటే నథింగ్ బట్ రూపీస్, కరెంట్ మనీ. యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో అంటే ఫస్ట్ యూనిట్ ని కన్జ్యూమ్ చేయడానికి సేది ఒక 10 రూపీస్ అనుకుందాం, వాటికి 10 రూపీస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటున్నాడు, కాబట్టి 10 రూపాయల దాకా ఖర్చు పెట్టడానికి రెడీ. రైట్. సో మార్కెట్ లో ప్రైస్ చూసుకుంటాడు, దాని ప్రకారం కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తాడు. సో వాడి చేతి ఎక్కువ కొనిపించాలంటే ఏం చేయాలి, ప్రైస్ తగ్గించామనుకోండి, రైట్, వాడి మార్జినల్ యూటిలిటీ సర్ప్లస్ లోకి వస్తుంది, కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కొంటాడు. సో అదొక రీజన్. సో ఎందుకంటే ఒకే యూనిట్ ని ఒకే టైప్ ఆఫ్ గుడ్ ని ఎడిషనల్ గా యూజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ యూటిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో యూటిలిటీ అంటే నథింగ్ బట్, మార్జినల్ యూటిలిటీ ఇస్ నథింగ్ బట్ వాట్ కన్స్యూమర్ ఈస్ రెడీ టు పే. వాట్ కన్స్యూమర్ ఈస్ రెడీ టు పే. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ 8 రూపీస్ అనుకోండి, ఈ రెండు యూనిట్స్ తో వాడు కన్సంప్షన్ ఆపేస్తాడు. వాడి చేత ఇంకా ఎక్కువ కొనిపించాలనుకో ఏం చేయాలి, 6 రూపీస్ తగ్గిస్తే 1, 2, 3, 4 యూనిట్స్ కూడా యూజ్ చేస్తాడు. రైట్. సో అదొక రీజన్. అంటే ఒకే టైప్ ఆఫ్ గుడ్ ని ఎక్కువ యూజ్ చేసే కొద్దీ మార్జినలిటీ తగ్గిపోతుంది, అంటే వాట్ హీఈస్ రెడీ టు పే అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రైస్ ను కూడా తగ్గిస్తే రైట్ వాడు ఇంకొంచెం ఎక్కువ కొంటాడు. కన్స్యూమర్స్ మార్జినలిటీ, కన్స్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ మనం తర్వాత చెప్తాం. సో కన్స్యూమర్ సర్ప్లస్ ఏరియా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాడు ఎక్కువ యూనిట్స్ కొంటానంటాడు. సో అదొక రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్, price effect is equal to substitution effect plus income effect. Say price తగ్గించాం, ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ప్రైస్ తగ్గింది అనుకుందాం.
ఎలక్ట్రిసిటీ ప్రైస్ తగ్గింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, కన్జ్యూమర్స్ ఏం చేస్తారు, సే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి రైట్ నీళ్ళు తెచ్చిపెట్టుకోవడానికి గ్యాస్ వాడే బదులు రైట్ గీజర్స్ రైట్ వాటర్ హీటర్స్ యూజ్ చేస్తాడు, రైట్ పెట్రోల్ బైక్ బదులు ఎలక్ట్రిక్ బైక్ వాడతానంటాడు, రైట్ గ్యాస్ స్టవ్ బదులు ఎలక్ట్రిక్ స్టవ్ వాడతానంటాడు. సో ఏంటి అంటే వెన్ కంపేర్ టు గ్యాస్ ఎలక్ట్రిసిటీ బాగా రేట్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, మిగిలిన యూజెస్ అన్నిటికీ కూడా ఈ ఎలక్ట్రిసిటీనే సబ్స్టిట్యూట్ చేస్తాడు, రైట్. సో ఎలక్ట్రిసిటీ ప్రైస్ తగ్గింది కాబట్టి ఎలక్ట్రిసిటీని మిగిలిన ఎన్ని ఆల్టర్నేటివ్స్ యూజ్ చేసుకోగలడు అన్ని ఆల్టర్నేటివ్స్ కి రైట్ యూజ్ చేస్తాడు, రైట్. నథింగ్ బట్ గ్యాస్ ప్లేస్ లో ఎలక్ట్రిసిటీని సబ్స్టిట్యూట్ చేశాడు, పెట్రోల్ ప్లేస్ లో ఎలక్ట్రిసిటీని సబ్స్టిట్యూట్ చేశాడు, రైట్. సో దాని వల్ల కూడా అంటే ప్రైస్ తగ్గించడం వల్ల వేరే గుడ్ ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాడు, దాని వల్ల కూడా డిమాండ్ పెరుగుతుంది, అంటే దాని వల్ల కూడా క్వాంటిటీ అనేది పెరుగుతుంది, క్వాంటిటీ కన్జ్యూమ్డ్ అనేది పెరుగుతుంది. సో అది సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. రెండోది ఏంటంటే ఇన్కమ్ ఎఫెక్ట్, రైట్. సే నా పాకెట్ మనీ 100 రూపీస్ ఉన్న రోజుల్లో నేను వారానికి 2 మూవీస్ చూసేవాడిని, రైట్. మూవీ టికెట్ ప్రైస్ 50 రూపీస్, రైట్. సో 100 రూపీస్ ఉన్నప్పుడు నేను వారానికి 2 మూవీస్ చూసేవాడిని. టికెట్ ప్రైస్ 25 రూపీస్కి తగ్గింది, సో నేను డెఫినెట్ గా 4 మూవీస్ చూస్తాను. సో ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో నా పర్చేసింగ్ పవర్ పెరిగింది, నథింగ్ బట్ నా రియల్ ఇన్కమ్ పెరిగింది, రైట్. సో ఆ రియల్ ఇన్కమ్ పెరగడం వల్ల నేను ఏం చేశాను, ఇంకొన్ని ఎక్కువ మూవీస్ చూశాను. నా మనీ నా చేతిలో ఉన్న మనీ ఏం మారలేదు, కానీ ఆ మనీ యొక్క పర్చేసింగ్ పవర్ పెరిగింది, దాని రియల్ ఇన్కమ్ పెరిగింది. సో రియల్ ఇన్కమ్ పెరగడం వల్ల నేను ఇంకొన్ని ఎక్కువ గూడ్స్ కొన్నాను. సో అది ఇన్కమ్ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ ప్రైస్ తగ్గిందో కన్జ్యూమర్ యొక్క రియల్ ఇన్కమ్ పెరుగుతుంది, రియల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకొన్ని ఎక్కువ గూడ్స్ కొంటాడు. సో అంటే ప్రైస్ ఎఫెక్ట్ అంటే ప్రైస్ తగ్గించడం వల్ల మనకి 2 ఎఫెక్ట్లు, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ప్లస్ ఇన్కమ్ ఎఫెక్ట్. నెక్స్ట్ మూడోది న్యూ యూజర్స్, రైట్. సో జియో వచ్చింది, 4G ప్రైసెస్ ని రైట్ డ్రాస్టిక్ గా తగ్గించింది. సో కొత్త యూజర్స్, అప్పటిదాకా 4G ఫోన్ లేని వాళ్ళు కూడా కొత్తగా 4G ఫోన్ కొనుక్కొని రైట్ ఇప్పుడు ఎంతమంది యూజర్స్ వచ్చారో మీకు తెలుసు, రైట్. ఎప్పుడైతే ప్రైసెస్ తగ్గాయో కొత్త యూజర్స్ కూడా వస్తారు, ఎప్పుడైతే కొత్త యూజర్స్ వచ్చారో డెఫినెట్ గా డిమాండ్ అనేది రైట్ పెరుగుతుంది, రైట్. ఒకప్పుడు నెల మొత్తానికి 5GB వాడేవాళ్ళు కాస్త ఇవాళ ఒక్క రోజులో 5GB వాడుతున్నారు. సో డిమాండ్ డెఫినెట్ గా చాలా హ్యూజ్ గా పెరుగుతుంది, రైట్. సో దిస్ ఈస్ ద రేషనల్ బిహైండ్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ డిమాండ్ కర్వ్. సో ప్రైస్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, ప్రైస్ ఎఫెక్ట్ లో సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్, రైట్. సో అరైవల్ ఆఫ్ న్యూ కన్స్యూమర్స్. సో అలాగే డిఫరెంట్ యూజెస్, 4th పాయింట్ డిఫరెంట్ యూజెస్. సో ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో ఇందాక నేను మీకు చెప్పినట్టు ఎన్ని రకాల ఆల్టర్నేటివ్స్ కి యూజ్ చేయగలడు, అన్ని రకాల ఆల్టర్నేటివ్స్ కి దీన్ని యూజ్ చేయగలడు, రైట్. సో ఒక్కసారి ఇది కొంచెం టిపికల్ టాపిక్ నాన్న, ఒక్కసారి చదవండి ఇమీడియట్ గా, ఇప్పటికిప్పుడే నన్ను డౌట్లు అడుగుతారు కానీ